Today I am going to tell about will and can. Will meaning in Telugu chestanu, can meaning in Telugu cheyagalanu. For example, I have written already. Please look here. Shiva will write. Shiva meaning this is a name. Okay, will meaning chestanu. Write meaning rastanu. Nenu rasta sorry. Shiva rastadu. నెక్స్ట్ రాము విల్ టీచ్. విల్ మీనింగ్ ఏం చెప్తాము? చేస్తాను. రాము కాబట్టి చేస్తాడు తీసుకోవాలా. రాము విల్ టీచ్. రాము బోధిస్తాడు. టీచ్ అంటే బోధించడం. నెక్స్ట్ రాజు విల్ కిక్. కిక్ అంటే తనడం. రాజు అంటే నేను, విల్ అంటే చేస్తాను. రాజు ఏం చేస్తాడు? రాజు తంతాడు. నెక్స్ట్ రఘు విల్ లర్న్. రఘు లర్న్ అంటే నేర్చుకోవడం. విల్ అంటే చేస్తాను, ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి రఘు నేర్చుకుంటాడు. ఎప్పుడైనా మనం ఒక ఇఫ్ యూ వన్ టెల్ అబౌట్ ఫ్యూచర్ యాక్షన్ దెన్ డెఫినెట్లీ వీ షుడ్ యూజ్ విల్. రఘు విల్ లర్న్. రఘు దర్ ఇస్ నో ప్లేస్, దట్స్ వై ఐ విల్ రైట్ హియర్. విల్ లర్న్ నేర్చుకుంటాడు. నెక్స్ట్ కృష్ణ విల్ లిజన్. లిజన్ అంటే విన్నాం. కృష్ణ అంటే కృష్ణ విల్ లిజన్. కృష్ణ వింటాడు. నెక్స్ట్ వన్ మళ్ళీ విల్ టాక్. టాక్ అంటే మాట్లాడడం. మళ్ళీ మాట్లాడుతాడు. నెక్స్ట్ వన్ నంద విల్ టెల్. టెల్ అంటే చెప్పడం. నంద నేనేమో, విల్ అంటే ఫ్యూచర్ హెల్పింగ్ వర్క్. నంద మాట్లాడుతాడు. నెక్స్ట్ వన్ రవి విల్ ఈట్. రవి తింటాడు. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్ విల్ కమ్. స్టూడెంట్స్ అంటే విద్యార్థులు. కమ్ అంటే రావడం. విల్ అంటే చేస్తారు. స్టూడెంట్స్ కాబట్టి విద్యార్థులు వస్తారు. ఇప్పుడు ఫ్యూచర్లో దర్ ఇస్ నో హింట్ వర్డ్, దట్స్ వై మనం పర్ఫెక్ట్గా చెప్పలేం, బట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. టీచర్స్ విల్ ఆస్క్. టీచర్స్ అంటే ఉపాధ్యాయులు అడుగుతారు. ఆస్క్ అంటే అడగడం. వీళ్ళుంది కాబట్టి అడుగుతారు. నెక్స్ట్ ఐ విల్ టెల్ అబౌట్ కెన్. కెన్ అంటే చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ బీట్ యూ. యూ కాబట్టి మిమ్మల్ని అనాలి. ఇక్కడ నేను మిమ్మల్ని కొట్టగలను. చేయగలను ఎక్కడంటే నేను మిమ్మల్ని కొట్టగలను. ఓకేనా? నెక్స్ట్ నేను మిమ్మల్ని కొట్టగలను. నెక్స్ట్ వన్ షీ క్యాన్ అచీవ్. ఆమె సాధించగలదు. ఎప్పుడైనా కెన్ యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవాలి దాని గురించి సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కెన్ అనేది మనతో ఒక అబిలిటీ అనేది స్తోమత సామర్థ్యం ఉంటేనే కెన్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ యూ కెన్ కమ్ టు హియర్. హియర్ అంటే ఇక్కడ, టు అంటే ఇక్కడికి, కమ్ టు హియర్ మీరు ఇక్కడికి రాగలరు. రాగలరు. నెక్స్ట్ వన్ హీ కెన్ లర్న్ ఇంగ్లీష్. హీ అంటే అతడు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, లర్న్ అంటే నేర్చుకోవడం, కెన్ అంటే చేయగలడు. అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలడు. అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలడు. ఒకటి పాసిబుల్ అంటేనే కెన్ యూజ్ చేయాలి. ఫ్యూచర్లో జరగవచ్చు అంటే విల్ యూజ్ చేయాలి. దే క్యాన్ చీట్ మీ. చీట్ అంటే మోసం చేయడం. మీ అంటే నన్ను. దే అంటే వారు. వారు ఫస్ట్ మనం సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ నుంచి చివరి నుంచి రావాలి. వారు నన్ను మోసం చేయగలరు. మోసం చేయగలరు. నెక్స్ట్
వి కెన్ ప్లే క్రికెట్. వి అనే సబ్జెక్ట్, దిస్ ఇస్ ఆబ్జెక్ట్. మనం ఫస్ట్ సబ్జెక్ట్ ఇస్తున్నాం. వి అంటే మేము క్రికెట్ ఆడగలము. ఆడగలము. లాస్ట్ వన్ యూ కెన్ టెల్. యూ అంటే మీరు, సబ్జెక్ట్, టెల్ అంటే చెప్పడం, కెన్ అంటే చేయగలరు, మీరు చెప్పగలరు. సో ఈ విధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా ఈజీగా, సింపుల్గా, తొందరగా నేర్చుకోవచ్చు. సో ట్రై టు ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్.